అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ జరిగింది. దీంతో చాలా వరకు యుద్ధం ముగిసినట్టే. కానీ ఈ యుద్ధానికి కారణమైన ఆ నలుగురు ఉగ్రవాదులు ఎక్కడ? ఇదిగో ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రతి భారతీయుడి మదిలో మెదులుతోంది. అసలు యుద్ధానికి కారణమైంది ఆ నలుగురే. అలాంటప్పుడు ఆ నలుగురిని పట్టుకోకపోతే, హతం చేయకపోతే ఇంత చేసింది శూన్యమేనా? ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నా, సింధూర్ ఆపరేషన్ కు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలన్నా, ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పుడు, మట్టిలో కలిపినప్పుడే అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదంపై భారత్ కన్నెర చేసింది. దెబ్బకు దెబ్బ, బుల్లెట్ కు బుల్లెట్, రక్తాన్ని రక్తం అనేలా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని ఏరివేసింది భారత ఆర్మీ. భారత ఆర్మీ దెబ్బకు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వేలాది ఉగ్ర స్థావరాలు కుప్పకూలిపోయాయి. కానీ అసలు నిందితులు ఎక్కడా అనేది ఇప్పటికే ప్రశ్నార్థకంగానే ఉంది. రెండు దేశాల మధ్య మారణహోమం సృష్టించటానికి, వందలాది మంది చనిపోవడానికి పరోక్షంగా ఆ నలుగురు ఉగ్రవాదులే కారణం. ఈ యుద్ధం కూడా వారిని మట్టుబెట్టడానికి మొదలుపెట్టారు. కానీ ఇంతవరకు ఆ నలుగురు ఉగ్రవాదులు ఎక్కడున్నారు అనేది జాడలేదు. జమ్మూ కాశ్మీర్లోని పాక్ ఆక్రమిత ప్రాంతం నుంచి చొచ్చుకువచ్చిన ఉగ్రవాదులు పహల్గామ్లో నరమేధం సృష్టించారు. అమాయకపు టూరిస్టుల గుండెల్లో తూటాలు దించారు. మతం అడిగి మరి అత్యంత దారుణంగా కాల్చేశారు. కుటుంబ సభ్యుల ఎదుట భార్య పిల్లల ముందే కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకున్నారు. డ్రోన్లు, మిసైల్స్ తో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో రెండు దేశాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం తగ్గింది. అయితే రెండు దేశాల మధ్య యుద్ధం ఆగడం మంచిదే. ఇది శుభపరిణామమే. అయితే ఇంతలా జరగడానికి కారణమైన నలుగురు ఉగ్రవాదులు ఎక్కడున్నారు? మరి వారిని అంతమొందించేది ఎప్పుడు? ఇప్పటి వరకు భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో చాలా మంది ఉగ్రవాదులు చనిపోయారు. కానీ పహల్గామ్ దాడికి కారణమైన ఉగ్రవాదులు చనిపోయినట్లు ఇంతవరకు ఎక్కడా ప్రకటించలేదే. సో వారు ఇంకా ఎక్కడో తప్పించుకొని తిరుగుతున్నారు. మరి ఇరు దేశాల మధ్య యుద్ధం దాదాపుగా ముగిసిపోయినట్లు. మరి వారిని పట్టుకునేదెప్పుడు, హతం చేసేదెప్పుడు? ఇలా రకరకాలుగా అధికార పక్షం నేతలకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.